ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన జీవితాలకును దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మరి స్వీకరించి అంగీకరించి ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. మరి ఈ యొక్క మాటల్లో ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి యవనస్తుడైనటువంటి తిమోతికి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మరి సంతుష్టిగా దేవుని యొక్క పనిలో ఉండటం, దేవునిలో ఎదగటం, దేవుని యొక్క పరిచర్య చేయటము అది ఎంతో గొప్ప లాభ సాధనమై ఉంటున్నది. అది గొప్ప లాభంగా మరి వర్ణిస్తూ ఉంటున్నాడు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మాటలను మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో మనం గమనించినట్లయితే దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వము కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రని ఎంచవలను. విశ్వాసులైన యజమానులు గల దాసులను తమ యజమానులు సహోదరుని వారిని తృణీకరింపక తమ సేనాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరెక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఏ రీతిగా సేవలో ముందుకు కొనసాగాలో, ఏ రీతిగా మరి ఎక్కడ దాసత్వం కాడి క్రింద ఉన్నటువంటి వారందరినీ మరి విడిపించాలో, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రలని ఎంచవలెను. మరి ఈ అనేక విషయాలను యవనస్తుడైనటువంటి తిమోతి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి అనేక విషయాలను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినట్లా వాడు ఏమి ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడవచ్చు గర్వాంధుడు. వీటి మూలముగా అసూయ, కలహము, దోషము, దురానుమానములను చెడిపోయిన మనసు కలిగిన సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకోను మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిచర్య ఏ రీతిగా ఉండాలో ఒకలా ఈ మాటల్లో మనం గమనించినట్లయితే చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. మరి దేవుని యొక్క సేవ పరిచర్యలు అంటే అది లాభము అనుకున్నటువంటి వారు అనేకులు ఉంటున్నారు. మరి అలాంటి మనస్సు లేకుండా ఈ సేవ చేస్తే నాకు ఈ ఆదాయం వస్తుంది, నాకు ఈ లాభం వస్తుందని అనుకునేటువంటి మనస్సు లేకుండా దేవుని యొక్క పని నమ్మకంగా చేసినప్పుడు, దేవునిలో నమ్మకంగా ఉన్నప్పుడు మరి దేవునికి సమస్తము తెలిసే ఉంటుండదు. మనకి ఏమి అవసరమై ఉంటుండదు. అది ఏ సమస్య అయినా కానీ, ఆర్థిక సమస్య కానీ, ఏ సమస్య కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు, మన అవసరతలను నెరవేర్చేటువంటి దేవుడు, మన అవసరతలను గుర్తెరిగినటువంటి దేవుడు, మన అవసరతలను తీర్చేటువంటి దేవుడు మనకు ఉంటున్నాడు. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి మరి జరుగుతున్నటువంటి నేటి సమాజంలో ఉన్నటువంటి మరి సంగతులను గురించి మరి హెచ్చరికను చేస్తూ ఉంటున్నాడు. మరి సంతుష్టిగా
దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగాలని, దేవుని యొక్క పని చేయాలని తన ఆత్మీయ కుమారుని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను దేవుని యొక్క పని సంతుష్టిగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, కష్టపూర్వకంగా కాదు, ఏదో లాభం వస్తుందన్నటువంటి ఉద్దేశంతో కాదు. సంతుష్టిగా మనం దేవుని యొక్క సంపూర్ణంగా దేవుని యొక్క పరిచర్య చేసినప్పుడు, దేవుని యొక్క పని చేసినప్పుడు మన అవసరతలను తీర్చే దేవుడు మనకు ఉంటున్నాడు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.